కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వైద్య వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందని వైసీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు వినోద్ తెలియజేశారు. అలాగే శుక్రవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో వినోద్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 17 వైద్య కళాశాలల్ని నిర్మిస్తే కూటమి వాటిని ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రైవేటీకరణ చేయనని చెప్పిన లోకేష్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయడానికి వైసీపీ విద్యార్థి విభాగం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. రెడ్ బుక్ పాలనకు ఎవరు భయపడరని స్పష్టం చేశారు. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది? విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది? గతంలో చూసుకుంటే పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు విద్యా వైద్యపై ఎన్నో రూపురేఖలు చేర్చిపెట్టాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన మంత్రి అయిన వెంటనే 8,500 కోట్లు పెట్టి 17 మెడికల్ కాలేజీలని నిర్మాణం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తుంది. వాళ్ళ ఇష్టమైపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచార భాగంగా 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ మేము చెయ్యం, ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామని చెప్పి సాక్షాత్తు హామీ ఇచ్చావు. ఏం లోకేష్ గారు, ఇది అబద్ధమా? చంద్రబాబు నాయుడు గారు, ఇది అబద్ధమా నేను చెప్పేది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? విద్యా వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు, వైద్య వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు మీరు. ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కట్టి వైద్యకి మంచి రూపురేఖలు తెస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇలా చేశాడు. మనం ఇంకా అంతకుమించి చేయాలని చెప్పి పోటాపోటీగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మంచి చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. ఆ గెలుపుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఓ రెడ్ బుక్ పెట్టు, లేకపోతే రౌడీ పాలన పెట్టు, అక్రమాలు క్రియేట్ చేసుకుంటా మీరు సంపాదించాలని చూసుకుంటున్నారు. ఏమనంటే రెడ్ బుక్ అంది. సార్ ఏందా మీ రెడ్ బుక్? ఏం చేస్తుంది? 90 రోజులు జైల్లో పెట్టిద్ది. తర్వాత బయటికి రారా? నువ్వు రెడ్ బుక్ రాసుకుంటున్నావు, విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లే, వైద్య వ్యవస్థను పట్టించుకోవట్లేదు. కానీ ప్రజలు రాస్తున్నారు. అది రెడ్ బుక్ అని పెట్టుకుంటారు, ఇంకో బుక్ అని పెట్టుకోండి. వాళ్ళు రాసే బుక్కి ఎవరు దానికి బాధ్యులు కాదు. ఇకపై నుంచి మీరు ఇవన్నీ ఆపేసి ప్రభుత్వాన్ని ఎట్టా నడపాలి మీకు తెలియపోతే మా దగ్గర రండి అబ్బా, మేము నేర్పిస్తాము. మీరు చెప్పిన వీళ్ళ సూపర్ 6, సూపర్ 7 అన్నారు. అవి ఇవ్వకపోగా పాతవి కూడా తీసేస్తున్నారు. మీరు ఎంతకాలం ఇవన్నీ? మీకు ఎక్కువ కాలం లేదు, ముందుంది ముసలి పండగ. అదేదో సామెత ఒకటి ఉంది, అమ్మ పెట్టతో అడుక్కొని ఇవ్వదు అన్నట్టు నువ్వు పెట్టావు, పైన పక్కనోడు పెట్టనివ్వరు. ఇప్పుడు కళాశాలల దగ్గర, మన వైద్య కళాశాల దగ్గర సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని చెప్పి మన స్టూడెంట్స్ ధర్నా చేస్తుంటే వైద్య స్టూడెంట్స్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని నిరసన తెలియజేస్తున్నారు గేట్ల ముందు కూర్చొని. వాళ్ళు ఏదో రౌడీలు అనుకుంటున్నారో లేకపోతే గుండాలు అనుకుంటున్నారో, ఆడవాళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా మీరు లాక్కపోయి ఈడ్స్కి వెళ్ళిపోయి అర్ధరాత్రి స్టేషన్లో కూర్చోబెట్టారు.